గల్ఫ్ ఏజెంట్ల మోసాలకు అమాయకుడు బలయ్యాడు. పొట్టకుటి కోసం గల్ఫ్ వెళ్లిన అతడు డ్రగ్స్ మాఫియా చేతుల్లో పావయ్యాడు. చేయని తప్పుకు జైల్లో ఊచలు లెక్కబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. రాష్ట్ర పోలీసుల తీరుతో 7 ఏళ్లు జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఎలాగైనా విడిపించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు కుటుంబ సభ్యులు. గల్ఫ్ ఏజెంట్స్, డ్రగ్స్ మాఫియా ఆగడాలకు ఓ అమాయకుడి జీవితం దుబాయ్లో జైలు పాలైంది. చేయని తప్పుకు 7 ఏళ్లు జైలు శిక్ష పడింది. నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం తడపాకల్ గ్రామానికి చెందిన పూసల శ్రీనివాస్ ఉపాధి కోసం దుబాయ్కి వెళ్లాడు. 6 ఏళ్ల పాటు అక్కడే పనిచేసిన శ్రీనివాస్ 2016లో తిరిగి ఇంటికి వచ్చాడు. నీతిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 4 నెలల తర్వాత దుబాయ్కి వెళ్లాడు. రిటర్న్లో వెళ్లేటప్పుడు చిక్కుల్లో పడ్డాడు. శ్రీనివాస్ దుబాయ్కి వెళ్లేటప్పుడు ట్రావెల్ ఏజెంట్ మహేష్ చిన్న కవర్ ఇచ్చాడు. ఇందులో మెడిసిన్స్ ఉన్నాయని, వాటిని దుబాయ్లోని తమ బంధువులకు ఇవ్వాలని కోరాడు. ఇది నమ్మిన శ్రీనివాస్ ఆ మందుల ప్యాకెట్ను తీసుకుని దుబాయ్కి వెళ్లాడు. అవి నిషేధిత డ్రగ్స్ కావడంతో దుబాయ్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ అయ్యాడు శ్రీనివాస్. కుటుంబ సభ్యులు విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. డీజీపీని కూడా కలిశారు. కేసుకు సంబంధించి వాస్తవాలపై దుబాయ్ పోలీసులకు రిపోర్ట్ ఇచ్చి శ్రీనివాస్ని విడిపించేందుకు కృషి చేయాలని పోలీసులకు మంత్రి కేటీఆర్ సూచించారు. అయితే విచారణ పేరుతో పోలీసులు రిపోర్టు జాప్యం చేయడంతో దుబాయ్లో కోర్టు తుది తీర్పు ఇచ్చేసింది. శ్రీనివాస్ కు 7 ఏళ్ల ఖైదు విధించింది. రాష్ట్రానికి చెందిన పోలీస్ అధికారులు సరైన టైంలో నివేదిక ఇచ్చుంటే శ్రీనివాస్ కు శిక్ష పడేది కాదని అతని భార్య నీతిక ఆవేదన వ్యక్తం చేస్తోంది. సంగారెడ్డి పోలీసుల దగ్గరికి కూడా వెళ్ళాము. ఇంటికి వచ్చే ఎంక్వైరీ అన్ని తీసుకొని వెళ్లారు. చాన్పాస సార్ సహాయంతో అన్ని అధికారుల దగ్గరికి రిపోర్ట్లు పంపాము. కానీ ఏ పేపర్లు అందలేవని నా భర్త జైల్లో నుంచి ఫోన్ చేసి 7 సంవత్సరాల శిక్ష పడుతుంది నాకు అని ఏడుస్తూ ఫోన్ చేశాడు. నా భర్తను శిక్ష తగ్గించి ఇండియాకు రప్పించగలరని కోరుతున్నాను. శ్రీనివాస్ దుబాయ్కి వెళ్లేటప్పుడు అతడికి మందుల ప్యాకెట్ ఇచ్చిన ట్రావెల్ ఏజెంట్ మహేష్ ను విచారించగా మరో 2 ప్రమేయం ఉన్నట్లు బయటపెట్టాడు. అయితే లోకల్ పోలీసులు మహేష్ పై మాత్రం కేసు నమోదు చేసి మిగతా వారిని వదిలేశారని గల్ఫ్ బాధితుల సంక్షేమ సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. గల్ఫ్ ఏజెంట్ల నుంచి డబ్బులు తీసుకుని పోలీసులు కేసును పక్కదారి పట్టించారంటున్నారు. పూసల శ్రీనివాస్ అనే వ్యక్తి గత 5 నెలల క్రితం దుబాయ్కి వెళ్ళడం జరిగింది. ఏజెంట్ మహేష్ మత్తు మందులు ఇచ్చి పార్సల్ అక్కడ దుబాయ్లో మా వారికి ఇవ్వని చెప్పని ఇస్తే మందులను కొని కొండవైన శ్రీనివాస్ దుబాయ్ ఎయిర్పోర్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహేష్ ను అరెస్ట్ చేసి ఇమీడియట్లీగా ఈ విచారణ జరిపించి కేసు నమోదు చేయాలని చెప్పని డీజీపీ గారు మూడతాడు పోలీసులకు నిజామాబాద్ జిల్లా ఎస్పీకి ఆదేశాలు ఇచ్చినా 3 నెలలు పట్టించుకోలేదు. అయినా ఆయనకు మొన్న 22 జనవరి నాడు 7 సంవత్సరాలు శిక్ష అమలవుతుందని చెప్పగా శ్రీనివాస్ ఏడుస్తూ ఫోన్ చేస్తే మోడతాడు ఎస్ఐ నిర్లక్ష్య వైఖరి వల్ల ఆయన ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయకుండా 4 నెలలు జాప్యం జరిగితే సిఐడి విచారణ తర్వాత ఒక మహేష్ పేరు మాత్రమే పెట్టిండు, విఆర్ఏ పేరు పెట్టలేదు. చేయని తప్పుకు జైలు జీవితం గడుపుతున్న శ్రీనివాస్ని ప్రభుత్వం విడిపించాలని కోరుతున్నారు కుటుంబ సభ్యులు.